కాక్రోచ్ జనతా పార్టీ భారతదేశంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర వాళ్ళ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నప్పుడు లడాఖ్కి చెందినటువంటి విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, నూతన ఆవిష్కర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత అయినటువంటి సోనం వాంగ్చుక్ ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు సార్. ఇదే ముఖ్యంగా ఏంటంటే జూలై ఇప్పుడు 2026 జూలై 16 నాటికంటే 6 వారాలు అవుతుంది. ఆయన ఏంటంటే కేవలం లడాక్ రక్షణ కోసం మాత్రమే కాదు, పరీక్షా వ్యవస్థలో ఆరోపణలు, పేపర్ లీకులు, విద్యార్థుల సమస్యలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలి అనేటువంటి డిమాండ్స్ తోటి ఆయన ఈ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన యొక్క ఆరోగ్యం క్షీణిస్తోంది అనేటువంటిది ఒక ఇది వచ్చింది. కానీ ఆయన ఏంటంటే లేదు నా ఆరోగ్యం బాగానే అని కూడా చిన్నగా వాంగ్చుక్ నిరాహార దీక్ష అనే దాన్ని కేంద్రం ఏంటంటే చాలా తక్కువగా అంచనా వేసింది. ముఖ్యంగా ఏంటంటే ఈ లడాక్ ప్రాంతానికి సంబంధించి చేస్తున్నాడని దాని మీద ఇంకొక కౌంటర్ స్ట్రాటజీ కూడా అక్కడ ఏదో మొదలైంది. దాన్ని ఇంకా పెద్ద చూపించేటువంటి ఒక రాజకీయ వ్యూహం. కానీ ఏమైందంటే ఇక్కడ ఈయన నిరాహార దీక్ష పెద్ద ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా ఉంది. గతంలో గుర్తుందా నిరాహార దీక్ష మన కేజ్రీవాల్ తో అన్నా హజారే కేజ్రీవాల్ తో పాటు అన్నా హజారే నిరాహార దీక్ష చేసినప్పుడు ఏముందిలే పెద్ద ఆయన ఏదో గాంధీ అని అది చేస్తాడు 4 రోజులు చేస్తాడు అనుకుంటే అది ఏకంగా ఒక పెద్ద పెను సంచలనంగా అక్కడ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఆయన ఇష్టం ఉందా లేకపోయినా పక్కన పెట్టినట్టయితే అది ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావానికి దారితీయటమే కాకుండా అధికారాన్ని ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని కనుక తీసుకున్నట్టయితే ఇది మనకి ఇక్కడ సౌత్ లో పెద్ద అంశంగా కనపడటం లేదు. ఏదో అడపాదడప కాక్రోచెస్ గురించి వార్తలు వస్తున్నాయి. కానీ అక్కడ పరిస్థితి చూసుకుంటే ఒక చాప కింద నీరులాగా ఈ వ్యవహారం అనేది మెల్లిగా మొదలైన తర్వాత ఆ రోజు కూడా ఈయన అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి మాట్లాడటం అనేది ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మద్దతుగా వచ్చాడు అప్పుడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు ఆయన నిరాహార దీక్ష కూర్చొని చాలా డిమాండ్స్ చేశాడు. ఆయన కేవలం లడాక్ కి సంబంధించిందనే కాదు, ప్రధానంగా ఉద్యమంలో వినిపిస్తున్న డిమాండ్ ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలపై స్వతంత్ర పారదర్శక విచారణ జరగాలి, భారత విద్యార్థులకు న్యాయం చేయాలి, విద్యార్థుల ఆత్మహత్యలో మానసిక ఒత్తిడి, నిరుద్యోగం లాంటి సమస్యలకి జాతీయంగా అత్యంత అవసరమైనటువంటి అంశాలుగా వీటిని ట్రీట్ చేయాలి, కానీ ఏదో సాదాసీదా వార్తలుగా కొట్టిపారేయడానికి వీల్లేదని ఈ ఉద్యమం నేపథ్యంగా యువత ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది వీళ్ళు మొదలవుతున్నారు. ఇక్కడ ఏంటంటే అభిజిత్ దీప్కే నాయకత్వంలో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం ఇవాళ ఈయన సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షతో అది మెల్లగా ఇదవుతుంది. ఇప్పటికిప్పుడు ఏంటంటే పెద్ద ఇదేమీ లేదు అన్నట్టు ఉన్నప్పటికీ కూడా చాలా కన్స్ట్రక్టివ్ గా వీళ్ళంతా కూడా ఒక ఫోర్స్ గా ఫామ్ అవడానికి ప్రయత్నం చేసినట్టు జరుగుతుంది. పైగా 6 వారాలుగా ఇంత పెద్ద ఆయన నిరాదీక్ష చేస్తుంటే కనీసం సంప్రదింపులకు కూడా ప్రభుత్వం పిలవనటువంటి పరిస్థితి ఉంటే దీని మీద మళ్ళీ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఢిల్లీ హైకోర్టులో వేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఢిల్లీ హైకోర్టులో వేసినప్పుడు ఢిల్లీ కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ప్రతి వ్యక్తి జీవితం కూడా చాలా విలువైనటువంటి జీవితమే. ఆయన దీనికి సంబంధించి ఏం జరుగుతూ ఉంది, ఈ దీక్ష కొనసాగితే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయి, తర్వాత ఆయన ఆరోగ్య సంక్షోభం ఏంటి అనేది కూడా చూస్తున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఇంత చెప్పినట్టు నాకేం పర్వాలేదు నేనంతా బాగానే ఉన్నానని చెప్తున్నప్పటికీ కూడా ఆయన ఆరోగ్యానికి సంబంధించి చూసినట్టయితే ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే శరీరంలో కొవ్వు నిల్వల శాతం తగ్గుతూ ఉంది, కండరాల మీద అవయవాల మీద ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది, గుండె స్పందనలో మూత్రపిండాల సమస్యలు, ఎలక్ట్రోలైట్లో ఇన్బ్యాలెన్స్ ఇలాంటివి ఎక్కుతున్నాయి. ఇదే కనుక ఎక్కువైతే ఆయన స్పృహ కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో వాంగ్చుక్ ఆరోగ్యం కనుక విషమించినట్టయితే ప్రభుత్వం వైద్యపరంగా కూడా జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. దాంతో ఇది పెద్ద ఒక ఉద్యమం కూడా ప్రెసిపిటేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి ఒక విద్యావేత్త 3 వారాలకు పైగా ఆహారం తీసుకోకుండా నిరసన కొనసాగిస్తుంటే కనీసం చర్చించాలి అనేటువంటిది కూడా లేకుండా ఒక మొండి వైఖరితో
ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం డిమాండ్లు అంగీకరిస్తుందా లేదా అనేది పక్కన పెడదాం. కనీసం ఏంటంటే పిలిచి నెగోషియేట్ చేయాలి కదా. నెగోషియేట్ చేసి మీ డిమాండ్స్ ఏంటి, అది కాదు ఇది, లేదా ఇందులో కొన్ని ఫలానా ఈ డిమాండ్స్ ఉన్నాయంటే ఈ డిమాండ్స్ని ఓకే చేయొచ్చు. సో ఈ విధంగా ముఖ్యంగా ఏంటి, ఈ ఉద్యోగాలు, పేపర్ లీకులు, నియామకాల ఆలస్యం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే సార్, ఈయన దీని ముసుగులో చేస్తుంది ఏంటంటే, ఈయన లడాక్ డిమాండ్ని పోరాటంతో అనుసంధానం చేస్తున్నారు. అది ఏంటంటే, లడాక్ లో 2019లో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత లడాక్ ని ప్రజలు ప్రధానంగా 4 డిమాండ్స్ అక్కడ తెర మీదకి వచ్చాయి. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ పరిధిలోకి తీసుకురావాలి, రాష్ట్ర స్థాయి హోదా ఇవ్వాలని చెప్పని, స్థానికులకి భూములు, ఉద్యోగాలు, సహజ వనరుల మీద ప్రత్యేక రక్షణ కల్పించాలి, కార్గిల్ ప్రాంతాలకు బలమైన ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం కల్పించాలి. ఇలాంటి డిమాండ్లు ఈయన ముఖ్యంగా వీటి కోసం చేస్తున్నారు అనేటువంటి, అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ దానికి కూడా ఒక కౌంటర్ స్ట్రాటజీ అనేది అక్కడ ఇదైంది. కానీ అది ఇంకొక అంశంగా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇదే గనక వీళ్ళు ఇలాగే మొండికేసినట్టయితే ప్రభుత్వం, రేపు పార్లమెంట్ సెషన్స్ కూడా మొదలవుతాయి. ఈ పార్లమెంట్ సెషన్స్ మొదలయ్యే లోపు గనక ఈ సమస్యకి తెరపడితే ఓకే, ఇది మరింత ప్రెసిపిటేట్ అయ్యేటైతే పార్లమెంట్ సమావేశాల మీద కూడా దీని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాల స్పందన దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే, సరే ముందు ఫస్ట్ ఎవరు, మనం పేరు చెప్పక్కర్లా, తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్ కి ఇది ఒక కలిసి వచ్చినటువంటి అంశంగా ఉంది. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు చాలా మంది దీని మీద మెల్లిగా ఏం చేయాలనేటువంటి దాని మీద నిర్ణయం వ్యక్తం చేస్తూ, ముందుగా అయితే వాంగ్చుక్ ఆరోగ్యం పట్ల మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. ఆ తర్వాత మెల్లగా మమతా బెనర్జీ అయితే ఓపెన్ గానే తన సపోర్ట్ ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఖచ్చితంగా అదే దీంట్లో ఉంటాడు. తర్వాత ఏంటి, ఈ రైతు నాయకుడు రాకేష్ టికాయత్ కూడా వాంగ్చుక్ని కలవడానికి వచ్చారు అని చెప్పి తెలుస్తా ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా లడాక్ ప్రత్యేక రాజ్యాంగ రక్షణల మీద చర్చించే కేంద్ర అంశం అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా విషయంలో వీళ్ళు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు అన్నారు. ఇదే ఇక్కడ దీని గురించి మనం తర్వాత డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం అన్నది ఏంటంటే, ఇటు పక్కన లడాక్ సంబంధించి ఇతని డిమాండ్ ఈ విధంగా ఉంటే, మరొక వైపు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా లడాక్ ప్రత్యేక రాజ్యాంగ రక్షణల మీద రాష్ట్ర హోదా విషయంలో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంది అనేటువంటి నినాదంతో ఆయన ముందుకు వచ్చాడు. మరి వీళ్ళిద్దరూ కలుస్తారంటే పూర్తిగా డిఫరెంట్ పాత్స్ అని చెప్పాలి. నేను ఇది టూ ఎర్లీ అవుతుంది కామెంట్ చేయడానికి. ఎందుకు ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉండేటువంటి ఎన్డీఏలో భాగస్వామిగా ఉండేటువంటి వ్యక్తులు ఒక్కసారిగా ఈ అంశాన్ని తీసుకున్నారు. ఒమర్ అబ్దుల్లా ఎందుకు ఈ రకంగా ఇప్పుడు ఇదయ్యాడు అనే దానికి వేరే స్ట్రాటజీ ఉంది. దాన్ని కాస్త ముదిరిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రతిపక్షాల గురించి కనుక ఏదైతే చూడాల్సింది ఏంటంటే, దీన్ని ఒకవైపు అంటే వీళ్ళు చెప్తున్నారు ఏమని, బీజేపీ దీనిని రాజకీయ ప్రేరేపిత ఉద్యమంగా దీన్ని విమర్శిస్తా ఉంది. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇష్యూ అనేది ఇష్యూయే కదా. మొదలైంది ఆ పేపర్, నీట్ పేపర్ లీక్ తోనే కదా ఇది మొదలైంది. కాబట్టి ఇది ఏది ఏమైనా కూడా ఈ ఉద్యమాన్ని కనుక పట్టించుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే టైంకి ఇది ఒక ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్ గా. కాబట్టి చూద్దాం, ఇదైతే ఒక ఆసక్తికరమైనటువంటి రాజకీయ అంశంగానే చూడాలి కానీ తేలిగ్గా తీసేసే అంశం కాదు. సో లెట్ us వెయిట్ అండ్ వాచ్. జూలై 20 నుంచి స్టార్ట్ పార్లమెంట్ చూద్దాం అప్పట్లో ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తామండి 99 TV.